హాయ్ గాయ్స్, లెట్స్ అన్బాక్స్ మై స్టోరేజ్ కార్ట్. ఇది వచ్చేసి స్టోరేజ్ కార్ట్ అనమాట. నాకు ఇంట్లో ఫర్నిచర్ చాలా తక్కువ ఉంది, నా రూమ్లో ఎస్పెషల్లీ. సో నా పెట్సే పెట్టుకోవడానికి టేబుల్ కానీ చిన్న టేబుల్ కూడా లేదు. సో నేను ఈ కార్ట్ ఆర్డర్ చేసేసాను. సో నేను ఈ కార్ట్ ఎందుకు ఆర్డర్ చేశానంటే సేమ్ ప్రైస్ ఉందన్నమాట, బెడ్ సైడ్ టేబుల్ కానీ ఇది కానీ. బట్ అదేంటంటే కొంచెం చిన్నగా వస్తుంది అండ్ ఎక్కువ స్టోరేజ్ కూడా ఉండదు. ఇదైతే మనం తర్వాత నేను హౌస్ ఏమైనా షిఫ్ట్ అయిన ఫ్యూచర్లో, బికాజ్ మేము ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. ఇది తర్వాత డిస్మాంటిల్ చేసేసి మనం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది వచ్చేసి నేను 15 poundsకి తీసుకున్నాను. అమెజాన్లో బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తుంది కదా, బ్లాక్ ఫ్రైడేకి ముందు నుంచే చూస్తున్నాను. ఏమంత పెద్ద డిఫరెన్స్ లేదు. ఐ థింక్ ఒక 2-3 pounds తగ్గినట్టుంది. నేను ఇంకా సేల్ టైంలో చాలా తగ్గుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఇన్ని డేస్ వెయిట్ చేశాను. బట్ ఇంకా నీడ్ కాబట్టి ఓకే అని చెప్పి తీసేసుకున్నాను. అండ్ చాలా ఈజీగా ఉందన్నమాట. నేను అసెంబుల్ చేయడం కూడా ఒక 5 to 10 minutesలో అయిపోయింది. సో దాన్ని అసెంబుల్ చేయడానికి కావాల్సిన స్క్రూస్ అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. స్క్రూస్ కాదు, ఇంకా మనకి టైట్ చేయడానికి స్క్రూ డ్రైవర్ సంథింగ్ అలా ఉంటాయి కదా, అవన్నీ కూడా అందులోనే ఇంక్లూడెడ్ అనమాట. నేను వచ్చేసి పెట్ సైడ్ ఏమన్నా స్నాక్స్, వాటర్ బాటిల్, మొబైల్ ఫోన్స్ అలా నైట్ పెట్టుకుంటాం కదా, సో దానికోసం అని చెప్పేసి మెయిన్గా తీసుకున్నాను. అండ్ ఇంకా ల్యాప్టాప్, ఫోన్, బుక్స్ అట్లా ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా ఇది ఫుల్ మెటల్ వచ్చేసింది అనమాట. సో అందుకని చెప్పేసి చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ నేను వైట్ కలర్లో తీసుకున్నాను. సో దట్ నేను హౌస్ షిఫ్ట్ అయినా వేరే హౌస్లో థీమ్తో కూడా వైట్ అయితే మంచిగా కలిసిపోతుంది అని చెప్పేసి. ఓవరాల్ నాకైతే చాలా నచ్చింది. లింక్ కావాలంటే కామెంట్ చేసేయండి.